Hello everyone. This is the first time that you are watching this video. Please do subscribe my channel by pressing the bell icon so that you will be getting all the latest videos whatever that I upload in my channel Common Man Babu. In this particular video I am going to mention about tenses. Tenses కోసం నేను చెప్తున్నాను ఈ వీడియోలో. మనందరికీ తెలిసిందే టెన్సెస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. Further మళ్ళీ each tense can be divided into 4 tenses, that is simple present tense, present continuous, present perfect tense, present perfect continuous tense. ఇది present tenseలో 4 సెంటెన్సెస్ కింద ఉంటాయి. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా 4 టెన్సెస్ ఉంటాయి. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్లో ఉంటాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నేను పాస్ట్ టెన్స్ కోసం చెప్తున్నాను. In the previous videos I discussed about present tense, that means all the tenses which comes under this present tense. Present tenseలో వచ్చే ఆ 4 టెన్సెస్ కూడా నేను పాత వీడియోస్లో చేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో నేను పాస్ట్ టెన్స్ కోసం నేను చెప్పబోతున్నాను. అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం మాట్లాడతాను ఈ వీడియోలో. I have already discussed about simple past tense, that is past indefinite, past continuous tense, past perfect tense. In the previous videos I have clearly explained about those 3 tenses. In this particular video I am going to mention about past perfect continuous tense. Okay, ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎనీ లాంగ్వేజ్, అదే ఇట్ మే బి ఇంగ్లీష్ ఆర్ అని గుజరాతీ, ఇట్ మే బి ఆ హిందీ, ఇట్ మే బి ఆ కన్నడ, ఇట్ మే బి ఆ తెలుగు, ఏదైనా సరే ఎనీ లాంగ్వేజ్ ఏదైనా మనం నేర్చుకోవాలనుకునేటప్పుడు మనకి ఆ లాంగ్వేజ్లో 4 సెంటెన్సెస్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఈ 4 సెంటెన్సెస్ ఉంటాయని, ఎప్పుడైతే ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేయగలుగుతామో అప్పుడు మనం ఆ లాంగ్వేజ్ పట్ల కమాండ్ వస్తుంది మనకి. అప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ అంటే అవును, నెగిటివ్ సెంటెన్స్ అంటే కాదు, అవునా కాదా, ఇంట్రాగేటివ్ అంటే అవునా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే కాదా. ఈ 4 సెంటెన్సెస్ అనేవి ఎనీ లాంగ్వేజ్లో ఉంటుందండి. ఇది మనం మొట్టమొదటిగా ఒక భాష ఏదైనా నేర్చుకోవాలి అనుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన బేసిక్ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడగలను అనుకోండి, ఐ కెన్ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడతాను, దట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. ఐ కాంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను, దట్ ఈస్ నెగిటివ్. ఓకే, ఇంట్రాగేటివ్ ఏంటి, కెన్ ఐ ప్లే క్రికెట్, చూడండి, కెన్ ఐ ప్లే క్రికెట్, దట్ ఈస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నేను క్రికెట్ ఆడతానా, కెన్ ఐ ప్లే క్రికెట్, కాంట్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడలేనా, అదనమాట. ఇలాగ 4 సెంటెన్స్లు ఏదైనా సరే అవును, కాదు, అవునా, కాదా, ఇలాగ ఏ సెంటెన్స్ అయినా సరే 4 సెంటెన్స్లో ఉంటుంది. ఏ భాషలో అయినా సరే ఈ 4 సెంటెన్సెస్ అనేది కన్ఫర్మ్ ఉంటాయి. కాబట్టి అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక టెన్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అది పాజిటివ్ సెంటెన్స్ కింద నేర్చుకుంటాము, దాన్ని నెగిటివ్గా మార్చుకుంటాం, మళ్ళీ దాన్ని ఇంట్రాగేటివ్, మళ్ళీ దాన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చుకోవాలి. అది బేసిక్ రూల్స్. అవి తెలిస్తే మనకి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ఎస్ టు నో అబౌట్ ఆల్ దీస్ టెన్సెస్. ఓకే, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎట్లా వస్తుంది, అసలు మనం ఐడెంటిఫై చేయగలం అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆ టెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ ఉంది అని చెప్పి. ఓకే, గ్రామటికల్గా ఎట్లా మనం ఐడెంటిఫై చేయగలం, లేదు మనం ఎట్లా మాట్లాడగలం. ఇక్కడ మనం గ్రామటికల్ అనేది కాసేపు పక్కన పెట్టండి, ఇప్పుడు మనం మాట్లాడేదానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు లెర్న్ ద థింగ్స్ గ్రామటికల్లీ. మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక మార్క్ కోసం లేదంటే మార్క్స్ కోసం మాది మనం సొంతంగా కూడా మనం నేర్చుకోవచ్చు, మనం చూడగలం, చూసి మనం నేర్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే స్పోకెన్ పరంగా మనం వస్తామో మనం మాత్రం మనం యూజ్ చేయాలి. until unless you use those tenses in your day-to-day life, it will be difficult for you to speak in English language. Not only in English language, ఏ లాంగ్వేజ్ అయినా సరే, if you want to learn that, you have to use it. The more you use, the more you can feel comfortable in that language. Okay, ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే, సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ మనకి ఆల్రెడీ తెలిసినవే 7 ఉంటాయని చెప్పాను నేను, సబ్జెక్టు ప్రొనౌన్స్. ఇంత పాత వీడియోలో ఒకసారి చూడండి. అదేవిధంగా హ్యాడ్ బీన్ వస్తుంది. హ్యాడ్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ వస్తుంది. మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఆ సెంటెన్స్లో హ్యాడ్ బీన్ అని వచ్చింది
ప్లస్ వర్బ్కి ఇంఫామ్ ఉంది అంటే దాని అర్థం దట్ సెంటెన్స్ వాజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. ఓకే, హ్యాడ్ బీన్ వచ్చేటప్పుడు. అదే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అని వచ్చింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని అర్థం. ఓకే, ఎప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము అంటే పాస్ట్లో ఏదైనా ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా జరిగి మళ్ళీ పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది అనుకోండి. పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా జరిగి మళ్ళీ పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. అటువంటి సందర్భాల్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఓకే, ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూడ్, ఎప్పటి వరకు కంటిన్యూడ్ అప్ until another time in the past. That means that action was started in the past and that was happening for a time. Okay, for a while it was happening and it was completed in the past itself. అటువంటి సందర్భాల్లో మనం హ్యాడ్ బీన్ వాడతాం. మనం ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం తెలుసుకున్న ఏంటంటే అది సిన్స్ అండ్ ఫర్ అనేది యూజ్ చేస్తామని. సిన్స్ అండ్ ఫర్, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఎప్పుడు వాడతామనే తర్వాత కాసేపు మనం పక్కన పెడితే తర్వాత మనం తెలుసుకుందాం సిన్స్ అండ్ ఫర్ ఎప్పుడు వాడాలి అనేది. ప్రజెంట్ మాత్రం హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ బీయింగ్ ఫామ్ వరకు ఎట్లా వాడాలి అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏ సందర్భంలో వాడతామంటే ఒక పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, కంటిన్యూస్గా జరిగింది దట్ యాక్షన్ అండ్ దట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ ఓన్లీ. అటువంటి సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అదే ఒక యాక్షన్ స్టార్ట్ అయింది పాస్ట్లో, కంటిన్యూస్గా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అనుకోండి, ప్రజెంట్ కూడా దట్ యాక్షన్ వాజ్ హ్యాపెనింగ్, దెన్ దట్ టెన్స్ మనం ఎందులో ఉంచాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంచాలి. అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ యొక్క ఇంఫామ్ వస్తాయి. అదే హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్కి ఇంఫామ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి అంటే పాస్ట్లో యాక్షన్ జరిగింది, కంటిన్యూస్గా జరిగింది, పాస్ట్లోనే అయిపోయింది అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఎట్లా వస్తుందంటే విల్ హ్యావ్ బీన్ అని వస్తుంది. విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ యొక్క ఇంఫామ్ అంటే ఫ్యూచర్లో అది జరుగుతుంది అని అర్థం. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టికులర్ వీడియోలో యూ షుడ్ పుట్ ఫోకస్ ఓన్లీ ఆన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం మాత్రమే ఆలోచించండి ఈ వీడియోలో. యాక్షన్ స్టార్ట్ ఇన్ పాస్ట్, హ్యాపెనింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. దట్ సెంటెన్స్, దట్ టెన్స్ కమ్స్ అండర్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఒకే మెయిన్ వెబ్ తీసుకుంటున్నాను, మీకు ఆల్రెడీ తెలిసిందే. స్పీక్ అని ఒక మెయిన్ వెబ్ని తీసుకుంటున్నా త్రూఅవుట్ మై టెన్సెస్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వరకు, అంటే మొత్తం 12 టెన్సెస్ వరకు కూడా అన్నింట్లో కూడా నేను స్పీక్ అనే వెబ్నే వాడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి నా పాత వీడియోలో కూడా. ఎప్పుడైతే మనకు ఒక వర్బ్ మెయిన్ వెబ్ తీసుకుని ఆ మెయిన్ వెబ్ని అన్ని టెన్సెస్లో కూడా మనం మార్చగలుగుతున్నాము అంటే జస్ట్ యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ నాలెడ్జ్ దట్ యూ కెన్ గెట్. ఎంత నాలెడ్జ్ మీకు వస్తుంది అనేది. అంటే ఒక వర్బ్ని 12 టెన్సెస్ కింద మీరు కన్వర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 12కి మళ్ళీ కూడా ఇంటూ 7 వేసుకుంటారు, అంతే కదా. ఒక్కొక్క దాన్ని కూడా మళ్ళీ ఐ వి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా 7, ఐ యూ వి దే హీ షీట్, అలా 7కి మళ్ళీ మార్చచ్చు. సో యూ కెన్ ఇమాజిన్ ఎట్లా మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది, ఎంత బాగా మనం రెగ్యులర్గా వాడచ్చు అనేది. సో జస్ట్ పుట్ ఫోకస్ ఆన్ దట్. ఓకే కాన్సెప్ట్లోకి వచ్చండి. పాజిటివ్ సెంటెన్స్లోకి ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ యొక్క ఇంఫామ్ అనేది. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడట్లేదు, నేను స్టార్ట్ చేశాను హ్యాడ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 4 o'clock అన్నాను అనుకోండి. అంటే 4 o'clock నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ప్రజెంట్ ఐఎమ్ నాట్ టాకింగ్. చూడండి, ప్రజెంట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్. ఎందుకు హ్యాడ్ బీన్ స్పీకింగ్ అన్నాను అంటే దాని అర్థం ఏంటి, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, హ్యాడ్ బీన్ వచ్చింది అంటే దట్ యాక్షన్ వాజ్ ఇన్ పాస్ట్ మనకు అర్థమైపోవాలి. పర్ఫెక్ట్ అయిపోయింది, కంటిన్యూస్ పాస్ట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్గా జరిగింది దట్ యాక్షన్ అని మనకు అర్థం ఉండాలి. హ్యాడ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 4 o'clock అంటే 4 o'clock నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. రైట్ నో ఐఎమ్ నాట్ స్పీకింగ్. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను అంటే అప్పుడు ఏం చెప్పాలి, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 4 o'clock అని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 4. బట్ ఇక్కడ నేనేంటి ప్రజెంట్ అయితే మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో హ్యాడ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 4. ఓకే, యూ హ్యాడ్ బీన్ స్పీకింగ్, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రైట్ నో యూ ఆర్ నాట్ స్పీకింగ్. ఓకే, వీ హ్యాడ్ బీన్ స్పీకింగ్, మేము మాట్లాడుతూ ఉన్నాము. దే హ్యాడ్ బీన్ స్పీకింగ్, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్, రాము హ్యాడ్ బీన్ స్పీకింగ్. ఓకే, మనోహర్ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఫర్ ద లాస్ట్ 3 hours. లాస్ట్ 3 hours నుంచి అతను మాట్లాడుతున్నాడు, బట్ రైట్ నో హీఈస్ నాట్ స్పీకింగ్. ఓకే, షీ హ్యాడ్ బీన్ స్పీకింగ్, స్మిత హ్యాడ్ బీన్ స్పీకింగ్. ఓకే, స్మిత మాట్లాడుతూ ఉంది, బట్ రైట్ నో షీఈస్ నాట్ స్పీకింగ్. ఎందుకు అంటే అక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి. అదే స్మిత హ్యాస్ బీన్ స్పీకింగ్ సిన్స్ 4 o'clock అని అనుకోండి,
4 o'clock నుంచి ఆమె ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంది అని అర్థం. బట్ ఇక్కడ ఎప్పుడైతే హ్యాడ్ బీన్ స్పీకింగ్ అని వచ్చిందో, షీ హ్యాడ్ బీన్ స్పీకింగ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే తను మాట్లాడలేదు. బట్ 4 o'clock నుంచి కంటిన్యూస్గా ఒక 2-3 hours మాట్లాడింది, ఇప్పుడైతే తను మాట్లాడలేదు. అటువంటి సందర్భాల్లో షీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ అంటాం. ఇట్ హ్యాడ్ బీన్ స్పీకింగ్, అది మాట్లాడుతూ ఉంది అని అర్థం వస్తుంది. ఓకే, ప్రజెంట్ నాట్ స్పీకింగ్. చూడండి, ప్రజెంట్ అయితే దట్ యాక్షన్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. ప్రజెంట్ హ్యాడ్ బీన్ వచ్చిందంటే ఒకటే మీకు అర్థం చేసుకోవాలి. హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ బీయింగ్ ఫామ్ వచ్చిందంటే దట్ యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, దట్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, అటువంటి సందర్భాల్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము అని అర్థం చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి పాజిటివ్ సెంటెన్స్ వచ్చిందో మనకి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు కన్వర్ట్ దట్ ఇంటూ నెగటివ్ సెంటెన్స్. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, I had not been speaking. We had been speaking. We had not been. You had not been speaking. They had not been speaking. He had not been speaking. Okay? అతను మాట్లాడుతూ లేడు. కంటిన్యూస్గా he had not been speaking. Okay? You are the only person have been speaking, but Mr. Raju had not been speaking. రాజు మాట్లాడటం లేదు, బట్ యు ఆర్ స్పీకింగ్. ఎందుకు? వై రాజు హ్యాడ్ నాట్ బీన్ స్పీకింగ్? why she had not been speaking, why it had not been speaking. చూడండి, అది తర్వాత క్వశ్చన్స్ వచ్చేటప్పుడు. కానీ ఇక్కడ మాత్రం నెగిటివ్లో ఇట్ హ్యాడ్ నాట్ బీన్ స్పీకింగ్, షీ హ్యాడ్ నాట్ బీన్ స్పీకింగ్. ఓకే, ఆమె మాట్లాడుతూ లేదు. అటువంటి సందర్భంలో నెగిటివ్ సెంటెన్స్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక యాక్షన్ స్టార్ట్ అయింది పాస్ట్లో, కంటిన్యూస్గా జరిగింది, పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. అటువంటి సందర్భాల్లో ఇది వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతామని. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఒక బీటెక్ ఏదైనా చేశారనుకోండి, ఒక బీటెక్ చేశారు, 4 years చేశారు. ఓకే, 4 years బీటెక్ డిగ్రీ మీరు చదివారు. అది ఒక ఇప్పుడు సర్టన్ టైం 2012లో మీరు చేశారనుకోండి. ఓకే, ఐ హ్యాడ్ బీన్ పర్సూయింగ్, చూడండి, ఐ హ్యాడ్ బీన్ పర్సూయింగ్ బీటెక్ సిన్స్ 2014. అంటే ఐ హ్యాడ్ బీన్ పర్సూయింగ్ బీటెక్ సిన్స్ 2014 అని అన్నాను అంటే 2014 నుంచి నేను బీటెక్ చేశాను. ప్రజెంట్ ఐఎమ్ నాట్ పర్సూయింగ్ ది బీటెక్, ప్రజెంట్ ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 2018 ఓన్లీ. ఓకే, ఐ హ్యాడ్ బీన్ పర్సూయింగ్ సిన్స్ 2014 అంటే రైట్ నో యూ ఆర్ నాట్ పర్సూయింగ్, బట్ యూ హ్యాడ్ బీన్ పర్సూయింగ్, అట్లా అనమాట. ఓకే, ఐ హ్యాడ్ బీన్ లివింగ్, ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉన్నాను, కానీ రైట్ నో ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలనుకోండి. ఆ సందర్భంలో హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2009. 2009 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను, బట్ రైట్ నో ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్, రైట్ నో ఐఎమ్ ఇన్ గోవా. సి లైక్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్. ఓకే, అలాగే మీరు యూజ్ చేయొచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ప్రజెంట్ కూడా యూఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అనుకోండి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2009. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2009 అని అన్నాను అనుకోండి. అంటే 2009 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను, అంటే ప్రజెంట్ ఆల్సో ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. బట్ ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2009 అని అనుకోండి, అంటే 2009 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను, బట్ రైట్ నో ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్. ఓకే, చూడండి, దెర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి. రెండు కూడా పాస్ట్లో స్టార్ట్ అవుతాయి, కంటిన్యూస్గా జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఇప్పటికీ జరుగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్లో అనేది కంప్లీట్ అయిపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ అని. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, హ్యాడ్ ఐ బీన్ స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉన్నానా? హ్యాడ్ యూ బీన్ స్పీకింగ్, నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? రైట్ నో యూ ఆర్ నాట్ స్పీకింగ్. ఓకే, హ్యాడ్ యూ బీన్, హ్యాడ్ వీ బీన్ స్పీకింగ్, హ్యాడ్ దే బీన్ స్పీకింగ్. Okay, there is a small mistake here, speaking, just you can correct it. Had he been speaking, చూడండి, after this sentence question mark will come because all these sentences are interrogative, right? Had he been speaking, అతను మాట్లాడుతూ ఉన్నాడా? had she been speaking, తను మాట్లాడుతూ ఉందా? చూడండి, ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, అంటే ఇప్పుడు కాదు, దట్ స్టార్ట్ అయింది, పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. అటువంటి సందర్భాల్లో మనం అడుగుతూ ఉండాలి, had she been speaking. ఓకే, హ్యాడ్ షీ బీన్ స్పీకింగ్ వెన్ యూ ఎంటర్ ఇంటూ దాట్ రూమ్, నువ్వు రూమ్లోకి ఎంటర్ అయ్యడానికి తను మాట్లాడుతూ ఉందా? హ్యాడ్ షీ బీన్ స్పీకింగ్ ఇన్ మొబైల్, హ్యాడ్ షీ బీన్ స్పీకింగ్ ఇన్ మొబైల్ వెన్ యూ ఎంటర్డ్ ది రూమ్.
ఓకే, నువ్వు ఎంటర్ అయ్యటానికి తను మాట్లాడుతూ ఉందా, లైక్ దట్. ఇలాగ మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వాడతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా జరిగి పాస్ట్లోని క్లోజ్ అయిపోతే ఇన్ దట్ సినారియో వీ కీప్ దట్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. చూడండి, నేను మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఇప్పుడైతే క్రికెట్ ఆడట్లేదు, నేను మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడాను అని చెప్పాలనుకోండి. మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చారు, మన ఫ్రెండ్తో నేను చెప్తున్నాను నేను మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడాను, రైట్ నో ఐఎమ్ నాట్ ప్లేయింగ్. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. సి, మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చారు, వచ్చి మనం బయటకు వెళ్దామా, షల్ వి గో అవుట్ అని అడిగాడు అనుకోండి. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్, ఐ బికమ్ టైర్డ్. నేను టైర్డ్ అయిపోయాను, ప్లీజ్ ఐ విల్ నాట్ కమ్ విత్ యూ అని చెప్పి మన ఫ్రెండ్కి చెప్తున్నాను అనుకో, ఆ సందర్భాలు మనం వాడతాం. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్, మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాను, సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ టు కమ్ అవుట్. అట్లా ఆ సందర్భంలో మనం చెప్పొచ్చు. లాస్ట్ 3 అవర్స్ నుంచి నువ్వు కుకింగ్ చేస్తూనే ఉన్నావు అని మనం చెప్పాలనుకోండి, మన అమ్మతో కానీ సిస్టర్తో కానీ ఎవరితో చెప్తున్నాం అనుకోండి. యూ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ ద లాస్ట్ 3 hours, వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్? యూ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ ద లాస్ట్ 3 hours. ఓకే, 3 hours నుంచి కూడా మీరు కుకింగ్ చేస్తూనే ఉన్నారమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా 3 hours నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, షీ వాజ్ స్టార్టింగ్ ప్రిపరేషన్. ఫర్ ద లాస్ట్ 3 hours షీ హాస్ బీన్ ఇన్ ద కుకింగ్, that means she has been in the kitchen, she's preparing something, but right now she is not preparing anything, but she has been in the kitchen for the last 3 hours. Okay, ఆ సందర్భంలో యూ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ 3 hours. ఓకే, థర్డ్ వన్ చూడండి. ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంది బిఫోర్ గివింగ్, అంటే లాస్ట్ 2 days నుంచి కూడా, అంటే ఆమెకి ఏదో కాన్సర్ట్ ఉంది, ఒక లేడీ కాన్సర్ట్లోకి తను పార్టిసిపేట్ చేస్తుంది. తను వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉందనుకోండి, 2 days నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పాలి మనం. షీ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ద సాంగ్ ఫర్ ద లాస్ట్ 2 days. 2 days నుంచి తను ప్రాక్టీస్ చేస్తూ ఉంది. రైట్ నో షీ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్, బట్ ఫర్ ద లాస్ట్ 2 days she had been practicing. That means she started the practicing in the past, she completed that, but that action was happening for 2 days. In that scenario we keep that sentence in past perfect continuous tense. Okay, this is all about past perfect continuous tense. గ్రామటికల్గా అని కాకుండా, గ్రామర్ మార్క్స్ కోసం అని కాకుండా, రెగ్యులర్ యూసేజ్లో దీన్ని వాడుతూ ఉండండి. మీకు ఏదైతే వచ్చిందో, what are the things that you know, what are the knowledge that you have, you start practicing with those, that little amount of knowledge. Day to day you will become powerful. Day to day you can get a good vocabulary. Okay, you will be getting, that means you will be getting good friends, and they will help you how to speak and how to use these tenses in a proper way. Okay, this is all about past perfect continuous tense. Hope you people like my content. If you like, please like this video and share with your friends, uh, and don't forget to subscribe my channel Common Man Babu. I'm going to upload all the videos related to these tenses. Please watch all those tenses. That means please watch all those videos, all those my previous videos related to these tenses. This is what all about past perfect continuous tense. Thank you for watching this video.